మీరు ఎప్పుడైనా గమనించారా? కాలచక్రమైన జీవితం, కర్మ మరియు జ్ఞానం గురించి చేసే అన్వేషణ గురించి. అయితే ఈరోజు వీడియోలో వీటన్నిటికీ సమాధానాలను ఒక రియల్ స్టోరీ ద్వారా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రాచీన బాహి అనే రాజు గురించి తెలుసుకుందాం. ఈయన ధ్రువ వంశస్థుడు. స్వర్గానికి చేరుకోవడానికి యాగాలు చేయడమే మార్గమని గట్టిగా నమ్మినవాడు. దీంతో చాలా జంతువుల ప్రాణాలను తీసేవాడు. ఇది చూసిన నారదముని అతడు ఎంచుకున్న మార్గం నుండి తప్పించి శ్రీహరి మార్గాన్ని గ్రహించేందుకు పురంజానుడి కథను వివరించాలని నిశ్చయించుకుంటాడు. చాలా కాలం క్రితం పురంజాన అనే రాజు ఉండేవాడు. అతని స్నేహితుడు అవిజ్ఞాత. పురంజాన స్థిరపడేందుకు సరిపడా నగరాన్ని వెతుకుతున్నప్పుడు అతడికి హిమాలయాల దిగువన ఉన్న ఒక స్థలాన్ని కనుక్కుంటాడు. ఈ నగరం చూడటానికి అద్భుతంగా ఉండేది. దీనికి 9 ద్వారాలు, రాజభవనాలు, అందమైన తోటలు మరియు క్రిస్టల్ సరస్సులు ఉన్నాయి. ఈ నగరంలో అతనికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇంతటి అందమైన నగరాన్ని కనుక్కున్నందుకు చాలా సంతోషించాడు. ఒకరోజు అతను తోటలో తిరుగుతున్నప్పుడు మంత్రముగ్ధులను చేసే అందమైన యువతిని చూశాడు. ఆమెతో 10 మంది మహిళలు హాజరయ్యారు. వీరిలో ఒక్కొక్కరు 11 మంది సైనికులు, అలాగే వీరితో 5 తలలు ఉన్న ఒక పాము కూడా ఉంది. ఫస్ట్ సైట్ ఆఫ్ లవ్ లాగా పురంజానుడు ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయి వివాహం చేసుకుంటాడు. ఈ జంట 9 ద్వారాలు ఉన్న నగరంలో ఆనందంగా గడిపారు. పురంజాన తన భార్య యొక్క ఆజ్ఞలను నెరవేర్చేవాడు. ఆమె సంతోషంగా ఉన్నప్పుడు అతడు కూడా సంతోషంగా ఉండేవాడు. ఆమె దుఃఖంగా ఉన్నప్పుడు అతను దుఃఖించేవాడు. అతడి మనసు ఎప్పుడూ ఆమెపైనే ఉండేది. తన భార్యే తనకు సర్వస్వంగా భావించేవాడు. కాలక్రమేణా వీరికి చాలామంది కుమారులు మరియు కుమార్తెలు జన్మించారు. ఒకరోజు పురంజానుడు 10 గుర్రాలతో చేసిన అద్భుతమైన రథంలో వేటకు వెళ్ళి అక్కడ క్రీడల కారణంగా పెద్ద సంఖ్యలో జంతువులను వెంటాడాడు. అడవి నుండి తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యమయ్యింది. ఇది చూసి అతడి భార్య చాలా కోపంగా ఉంది. ఆమె అతడితో మాట్లాడలేదు. ఎన్నో మధురమైన మాటలు మాట్లాడిన తరువాతే పురంజాన ఆమెను ఓదార్చగలిగాడు. ఏ సంతోషము శాశ్వతంగా ఉండదు అన్నట్టుగా పురంజానుడు ఈ విధంగా వాక్కు సుఖములలో మునిగిపోయి అనుబంధంతో భ్రమపడుతున్నప్పుడు చందవేగులు అనే గంధర్వరాజు వారి 360 మంది అనుచరులతో మరియు వారి 360 మంది భార్యలతో పురంజానుడి నగరంపై దాడి చేస్తాడు. క్రమంగా వారు నగరాన్ని నాశనం చేయడం ప్రారంభించారు. అనేక సంవత్సరాల పోరాటం తరువాత పురంజానుడి యొక్క సమర్థవంతుడైన సేనాధిపతి అలసిపోయాడు మరియు బలహీనపడ్డాడు. ఇంతటి బలహీన సమయంలో భయ అనే పరాయి రాజు వచ్చి నగరాన్ని జయిస్తాడు. ఇంకా పురంజానుడిని బందీగా మార్చి తీసుకువెళ్తుండగా తాను గతంలో బలిదానంగా మరియు తిరిగి జన్మించిన అదే జంతువుల చేత చంపబడతాడు. పురంజానుడికి స్త్రీల పట్ల ఉన్న అనుబంధం కారణంగా అతడు విదర్భ రాజు కుమార్తెగా ఒక స్త్రీగా పునర్జన్మను పొందుతాడు. విదర్భరాజు తన కుమార్తెను పాండ్య ప్రాంతపు రాజు అయిన మలయధ్వజతో నిశ్చయిస్తాడు. పురంజాన రాజుగా తన గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోతుంది. మలయధ్వజ మరియు అతడి భార్య చాలామంది పిల్లలు మరియు మనవళ్లతో కాలాన్ని గడుపుతారు. కొంతకాలానికి రాజు తన కుమారుల మధ్య రాజ్యాన్ని విభజించి తన మిగిలిన జీవితాన్ని స్వామిని ఆరాధిస్తూ తిరుపతిలో గడపాలని నిశ్చయించుకుంటాడు. దీనికి తన భార్య అయిన విదర్భ యువరాణి కూడా అన్నీ త్యజించి తన భర్తతో కలిసి అతడికి సేవ చేయడానికి బయలుదేరుతుంది. ఒకరోజు ధ్యానం చేస్తుండగా ధ్యాన స్థితిలోనే మలయధ్వజ తన ప్రాణాలను కోల్పోతాడు. ఆ రోజుల్లో రాణి తన భర్త అంతిమక్రియల చితిపై దహనం చేసుకోవడం ఆనవాయితీ కాబట్టి కట్టెలను సేకరించి పైరును సిద్ధం చేసి రాణి చితిలోకి దిగబోతుండగా ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి, "నువ్వు ఎవరు? నువ్వు దుఃఖిస్తున్న ఈ వ్యక్తి ఎవరు? నువ్వు నన్ను గుర్తించలేదా? నువ్వు ప్రయాణం చేయడానికి నేను నీతో పాటే ఉండేవాణ్ణి.
నన్ను మర్చిపోయి ఇంద్రియ సుఖాల కోసం నన్ను వదిలిపెట్టావు అంటూ తన స్నేహితుడైన అవిజ్ఞాత నుండి విడిపోయిన పురంజాన పునర్జన్మను వెల్లడిస్తూ పురంజాని గురించి ఆలోచిస్తూ మరణించడమే యువరాణిగా పునర్జన్మకు దారితీసిందని బ్రాహ్మణుడు వివరించి ఆ బ్రాహ్మణుడు అవిజ్ఞాతగా మారుతాడు. దీంతో పురంజాన అవిజ్ఞాత కలిసి ఆనందాన్ని వెతుక్కుంటారు. పురంజానుడి కథ విన్న తరువాత రాజు అయిన ప్రాచీనబాహి దీనిలో లోతైన అర్థం ఉందని గ్రహించి మరియు దీనిని వివరించమని నారదమునిని కోరుతాడు. దీంతో నారదముని ఈ విధంగా వివరిస్తాడు. పురంజాన అనేది జీవుడు, మానవుడు మరియు అతని గొప్ప స్నేహితుడు అయిన అవిజ్ఞాతుడు మరెవరో కాదు, ఈశ్వరుడు. పురంజానుడిని కంట్రోల్ చేసిన స్త్రీ అతడి బుద్ధి. పురంజానుడి నగరానికి 9 ద్వారాలు ఉన్నాయి. అవి మరేమిటో కాదు, ప్రతి మనిషికి ఉండే నవరంధ్రాలు. బుద్ధి సహాయంతో మానవులు ఇంద్రియ సుఖాలను పొందుతారు. 5 తలల పాము అనేది ప్రాణం, దాని 5 విధులతో కూడిన కీలక శక్తి. 360 మంది గంధర్వులు మరియు గంధర్వీలు అనేది సంవత్సరంలో ఉండే పగలు రాత్రులు. చందవేక గంధర్వరాజు అనేది కాలము మరియు భయ అనే పరాయి రాజు మరణంతో సమానం. మానవుడు మరియు సర్వోన్నతుడు గొప్ప స్నేహితులు. మన భౌతిక నేత్రాలకు కనిపించినంత దూరంలో నివసిస్తాడు కాబట్టి మనం అతడిని చూడలేము. కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అతడికి మార్గనిర్దేశం చేయడానికి తప్పక వస్తాడు. మానవులు ఆనందాన్ని వెతుక్కుంటూ అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తూ ఉంటారు. అతడు తన గత జన్మ చర్యల ఫలితాలను పొందుతాడు. కొన్నిసార్లు దీని కొరకు దయనీయంగా మారుతాడు. నేను మరియు నాది అనేది అతనిని ఈ ప్రపంచానికి మరియు ఈ పనికి మధ్యన బంధించే రాక్షసుడు. ఈ విధంగా ఒక జన్మ మరొక జన్మకు దారితీస్తుంది. పుట్టుక అనేది దుఃఖం మరియు మనకి మళ్ళీ విముక్తి పొందే కల తప్ప మరొకటి కాదు. మనం మాయనిద్ర నుండి మేల్కొనగలిగితే మన కష్టాలు తీరిపోయి శ్రీహరిని చేరుతాము అంటూ నారదముని పురంజానుడి కథను వివరించి ప్రాచీన బాహికి శ్రీహరిని చేరే మార్గాన్ని వివరిస్తాడు. మనం కాలచక్రంలో జీవితం, కర్మ మరియు జ్ఞానాన్ని ఏ విధంగా వెతుక్కుంటామో అర్థమైంది కదా. మరైతే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కమెంట్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా దానిపైన వీడియోని అందజేస్తాను. చలో దెన్, మరో వారం మరో టాపిక్ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ఇట్స్ మీ మన్నే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.